స్వదేశీ నినాదంతో దూసుకెళ్తున్న పతంజలి సేవా కార్యక్రమాలు కూడా విస్తరిస్తోంది. అమర జవాన్ల కుటుంబాల కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామ్దేవ్ బాబా. వీర జవాన్ల పిల్లలకు సకల వస్తువులతో ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకొచ్చారు. ఈ ఏడాది నుంచి ఢిల్లీలోని సైనిక్ స్కూళ్లను ప్రారంభించనున్నారు యోగా గురు. రామ్దేవ్ బాబా ఈ పేరు వినగానే ముందుగా యోగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత వేల కోట్ల పతంజలి సామ్రాజ్యం కనిపిస్తుంది. కానీ ఆయనలో మరో కోణం ఉంది. అదే సామాజిక సేవ. పతంజలి ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యోగా గురువు. తాజాగా దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న జవాన్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు రామ్దేవ్. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు యోగా గురువు. అమరవీరుల పిల్లల కోసం ఈ ఏడాది స్కూల్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో వారందరికీ సకల వసతులతో ఉచితంగా విద్యను అందిస్తామన్నారు రామ్దేవ్. सैनिकों के बेटे और बेटियों दोनों के लिए लगभग 1000 से अधिक की कैपेसिटी का एक पतंजलि आवासीय सैनिक स्कूल विद्यालय उसको हम प्रारंभ कर देंगे और उम्मीद करते हैं बहुत जल्दी ही। ఇప్పటికే సుక్మాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలను కూడా ఆదుకున్నారు బాబా రామ్దేవ్. వారికి పతంజలి ట్రస్ట్ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా జవాన్ల పిల్లలకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో పాఠశాలను ప్రారంభిస్తామన్నారు రామ్దేవ్ బాబా. ఢిల్లీలో పతంజలి యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు బాబా రామ్దేవ్. ఈ సందర్భంగా పలు కొత్త ఉత్పత్తులను ప్రారంభించారు. ఇక దేశీయ మార్కెట్లో పతంజలి గ్రూప్ దూసుకువెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరం 10,561 కోట్ల టర్నోవర్ సాధించిన రామ్దేవ్ కంపెనీ వచ్చే ఏడాది రెట్టింపు టర్నోవర్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. మరో 2 ఏళ్లలో పతంజలి గ్రూప్ దేశంలోనే అతిపెద్ద స్వదేశీ బ్రాండ్గా అవతరిస్తుందన్నారు బాబా రామ్దేవ్. पिछले वर्ष 10,561 करोड़ रुपए का टर्नओवर किया है, जो कि एफएमसीजी की दुनिया में अपने आप में एक हिस्ट्री है। और इस नए वर्ष में भी जो हम करने वाले हैं वो भी एक इतिहास बनेगा। पिछले 5 वर्षों से लगभग 100% की गति से पतंजलि ये प्रगति कर रहा है। అంతేకాదు పతంజలి గ్రూప్ తరపు భారీగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రామ్దేవ్ బాబా. మరో ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు ఆయన.